సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ పై వర్షిని సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. విజ్ఞాన్ పై కేసు పెడతానంటున్నారు వర్షిని. తనను వేధిస్తున్నాడంటూ ఆర్టీవీతో వాపోయింది. పోలీసులను కలిసి తన బాధను కంప్లైంట్ చేస్తానంటూ కూడా వర్షిని చెప్తున్నారు. నా డ్రెస్సింగ్ నా ఇష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పడుకున్న పామును లేపడంటూ విజ్ఞాన్ పై వర్షిని రగిలిపోతున్నారు. మనందరికీ తెలిసిందే అఘోరి విషయంలో వర్షిని ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో. ఆ తర్వాత తన పని తాను చేసుకుంటున్నాను, ఏవైనా సోషల్ యాక్టివిటీస్ ఉంటే చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నారు. ఈ మధ్య ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నానని కూడా చెప్తున్నారు. బట్ ఈలోగా మనందరికీ తెలుసు, ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ చాలా సందర్భాల్లో సినిమాలకు సంబంధించి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. మన ఆర్టీవీ కూడా చాలా సందర్భాల్లో వచ్చారు. అయితే దాసరి విజ్ఞాన్ తనని ఇబ్బంది పెడుతున్నారని, దాసరి విజ్ఞాన్ మీద కంప్లైంట్ కూడా నేను చేయబోతున్నానంటూ ఆర్టీవీతో అంటున్నారు. అసలు వర్షిని ఏమంటున్నారు? లెట్స్ టేక్ ఎ లుక్. 2 పోలీస్ స్టేషన్లు తిరుగుతున్న ఒక వ్యక్తి ఒక యాంకర్ మీద ఏదో కేసు పెట్టాలని తిరుగుతున్నాను. నిజమేనా? అండి బాబు, ఎక్కడికెళ్ళాగా నాయనకి మరి పడుతున్నారు. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. వాస్తవం కదా, నువ్వు ఇద్దరికి వెళ్ళావు కదా, అందుకే అడుగుతా కదా. అదే ఎందుకని, ఎవరు యాంకర్ ఏంటి, ఏం చెప్పి అదండి నాయనకి మళ్ళీ ఎవరైనా స్పైన్ పెట్టారా మీరు చెప్పండి. అట్లా కదా, బేసిక్ గా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు జరుగుతున్నారు, ఒక ఇష్యూ జరుగుతుంది అనే ఒక సమాచారం మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే నాకున్న సమాచారం కాబట్టి స్ట్రైట్ గా, నువ్వు ఇప్పుడు ఉన్నావు కాబట్టి నేను స్ట్రైట్ గా అడుగుతాను. తిరుగుతున్నాను పోలీస్ స్టేషన్ కి. ఎందుకు అంటే నిజమేనా? అది తిరగడం నిజమే. ఒకరి మీద, ఒక యాంకర్ మీద కేసు పెడదామని చెప్పని తిరుగుతున్నా. హైదరాబాద్ లో ఉంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు అయిపోయిన విషయాన్ని మళ్ళీ నీళ్లు జల్లి లేపుతున్నాడు అనమాట. ఎందుకు? ఏ విషయం? మళ్ళీ అఘోరి వర్షిని ఒకటైపోయారు. అయిపోయిన దాన్ని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు. అసలు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నేను బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ అన్ని మీడియాస్ కి ఇంటర్వ్యూస్ ఇస్తానంట. నా ఇష్టం అది, ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవడం. ఎంతమందికైనా ఇచ్చుకుంటాను. నేను నచ్చితే ఇస్తాను, నచ్చకపోతే ఇవ్వను. ఇంకోటి ఏంటంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి నేను అడగట్లేదు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తే నేను వెళ్తానమాట. అలా అని చెప్పని తను అలాగా. ఇంకోటి నా డ్రెస్సింగ్ గురించి, బికినీలని అయ్యని పొట్టి పొట్టి బట్టలు వేసుకుని అలాగే తిరక్కమ్మదం, నన్ను అడగడానికి తనకి ఎటువంటి రైట్స్ లేవు. ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే చేసుకో, తన గురించి ఏదైనా మాట్లాడుకో. నా గురించి ఏదన్నా నీకు తెలిసినంత మాట్లాడు, తెలియందే క్రియేట్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అందుకే నేను ఇంకా సైబర్ కేసు పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను అనమాట. ఎవరు ఏంటి ఏదైనా చెప్పగలవా పేరు? ఇది వరకు #, తెలుగులో చేశాడు దాసరి విజ్ఞాన్. అఘోరి నన్ను కూడా ఇంటర్వ్యూ చేశాడు ఇది వరకు. దాసరి విజ్ఞాన్ ఇప్పుడు ఏదో సొంతగా ఛానల్ పెట్టుకుని. ఎక్కడ ఉంటారు ఆయన? హైదరాబాద్ లో. నేనైతే ఇది మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు తన అక్కే చెల్లు ఈ విషయం ఇలా జరిగింది, నాకు జరిగిన సిచ్యువేషన్ తనకు జరిగింది, అలాగే రెచ్చగొట్టుకుంటాడా లేపి? పడుకున్న పావుని బొసుకొట్టు అమ్మ అని చెప్పని లేపుతున్నట్టు కదా కావాలని. అలాగే తను అది దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు లిమిట్స్ అనేది క్రాస్ చేసేసారు కాబట్టి నేనైతే డెఫినెట్లీ యాక్షన్ అయితే తీసుకుంటాను గట్టిగా. ఇంకొకసారి లిమిట్స్ క్రాస్ చేయడం అంటే నిన్ను డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడు. ఇంటర్వ్యూస్ గురించి అంటే నా ఇష్టం, అది తనకేం అవసరం? మెయిన్ ఏంటంటే నా డ్రెస్సింగ్ సెన్స్ గురించి. ఇంకోటి బిగ్ బాస్ గురించి ఇంటర్వ్యూస్ ఇస్తుంది, నాకేం అవసరం అండి? 2 పోలీస్ స్టేషన్లు తిరుగుతున్న ఒక వ్యక్తి ఒక యాంకర్ మీద ఏదో కేసు పెట్టాలని తిరుగుతున్నాను. నిజమేనా? అండి బాబు, ఎక్కడికెళ్ళాగా నాయనకి మరి పడుతున్నారు. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. వాస్తవం కదా, నువ్వు ఇద్దరికి వెళ్ళావు కదా, అందుకే అడుగుతా కదా. అదే ఎందుకని. సో చూస్తున్నాం కదా, తన డ్రెస్సింగ్ సెన్స్ గురించి దాసరి విజ్ఞాన్ కామెంట్స్ చేస్తున్నారని, తన విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారని, తాను బిగ్ బాస్కి వెళ్ళడానికి ఏదో ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ పబ్లిసిటీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, చీప్ పబ్లిసిటీ చేస్తున్నారని చెప్పేసి తన మీద కామెంట్స్ చేస్తున్నారని, అలాగే అఘోరి గురించి మళ్ళీ మాట్లాడి, తన జీవితంలో అయిపోయిన ఒక చాప్టర్ గురించి మళ్ళీ మాట్లాడి కొత్తగా ఏదో అనవసరమైనటువంటి రప్చర్ క్రియేట్ చేస్తున్నారని, ఇలా ఓవరాల్గా తనని ఇబ్బంది పెడుతున్నారు. తన డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం, తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడడం, తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ విషయంలో నేను కంప్లైంట్ చేస్తాను అంటూ వర్షిని అంటున్నారు. సో వర్షిని చేస్తున్న కామెంట్స్ మీద మరి విజ్ఞాన్ ఏమంటారో ఒకసారి మనం చూద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను విజ్ఞాన్ కాల్ చేస్తాను. హలో, హాయ్ విజ్ఞాన్ గారు. చెప్పండి.
యా నేను లైవ్లో ఉన్నాను. మీ గురించి వర్షిని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, మీ మీద కంప్లైంట్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. డూ యూ నో? మీకు తెలుసా కంప్లైంట్ చేస్తున్నారని? ఆల్రెడీ పోలీస్ స్టేషన్స్కి తిరుగుతున్నారట. తెలీదా? అదేంటి మా వరకు వచ్చింది ఇన్ఫర్మేషన్, మీకు తెలీదా? నాకు అసలు అది ఏంటో కూడా తెలియదు. దేని గురించి మీరు ఇబ్బంది పెడుతున్నారంట తనని. అంటే ఏ రకమైన ఇబ్బందులు? అంటే తన డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడుతున్నారట. చిన్న చిన్న బట్టలు వేసుకుంటుంది తను, పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటుంది. లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళడం కోసం, పాపులర్ అవడం కోసం అక్కడ అన్ని ఇంటర్వ్యూస్ ఇస్తూ తిరుగుతున్నారు అని చెప్పేసి. అఘోరి గురించి అయిపోయిన చాప్టర్ని ఇప్పుడు అనవసరంగా కెలుకుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మధ్య ఈవిడ ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అనే క్వశ్చన్ నాకు ఎదురైనప్పుడు దాని గురించి నేను మాట్లాడాను. అది కూడా నేను మాట్లాడలేదు, నేను ఒక గెస్ట్ ని అడగడం జరిగింది. నెక్స్ట్ పొట్టి పొట్టి బట్టలు అనే పదం నా నోటి నుంచి ఎప్పుడూ రాదు. ఏ ఇంటర్వ్యూ టాపిక్ లోనూ రాలేదు, ఎప్పుడు రాదు. ఇంతకుముందు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలైనా ఇక మీద ఇచ్చేవైనా ఉండదు. కరాఖండిగా చెప్తాను. నేను నాకు రాని మాటలు నేను ఎలా చెప్తాను? మీ దగ్గర ఉందా వీడియో? వీడియో ఉంది, ఒకసారి వింటారా? టీసీఆర్ ఒకసారి వీడియో ప్లే చేయండి. యా వినండి ఒకసారి. యా ప్లే చేస్తున్నారు. అండ్ దాంతోపాటు తన విషయం, పర్సనల్ విషయం, ఇప్పుడు అఘోరి విషయం అయిపోయిన విషయాన్ని ఇప్పుడు అనవసరంగా కెలుకుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. తను ఆ విషయం గురించి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అవతల వాళ్ళు ఎలా మాట్లాడుకుంటుంటారండి? అంటే ఇప్పుడు అయిపోయిందంట, అయిపోయిన విషయాన్ని మీరు రప్చర్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అయిపోయిన విషయాన్ని మరి తను ఎలా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటుంటారు? తను ఎందుకు ఎలా మాట్లాడుతుంది అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా ఎలా ఉంటారు? అంటే కంప్లీట్ ప్రాబ్లమ్ ఏముంది? ఇస్ దేర్ ఎనీ అదర్ రీజన్? ఇంకేదైనా రీజన్ ఉందా? మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా మా ఇంటర్వ్యూలోనే మాట్లాడారు తను. ఒకసారి పీసీఆర్ ఆ ఆడియో ఒకసారి ప్లే చేయండి, ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి. తను ఏమంటుంది, అది ప్లే చేయండి బెటర్. వర్షిని ఏమన్నారు అనేది ఒకసారి ప్లే చేయండి. ఒకసారి వినండి, ప్లే చేస్తున్నాను నేను. విషయం ఏంటంటే నేను బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కాదు, నేను అన్నట్టుగా మీ దగ్గర వీడియో ఏమన్నా ఉందా? వన్ సెకండ్. పోలీస్ స్టేషన్ నేను అన్నట్టుగా నా మీద అలిగేషన్ వస్తే నేను అన్నట్టుగా ఏదైనా వీడియో ఎవిడెన్స్ మీ దగ్గర? ఓకే, మీరనే వీడియోనా? మీరు అనేది వర్షిని అన్న కామెంట్స్ కాదా? నేను ఆవిడ ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏమన్నా చెప్తారు కదా, అలా అన్నాడు ఇలా అన్నాడు అని. ఎప్పుడు అన్నాడు, ఎందులో అన్నా? నేను అనేవన్నీ వీడియోలోనే కదా ఉంటాయి. అంటే తను జస్ట్ ఏదో మాట్లాడి వదిలేయడం కాదు, కంప్లైంట్ చేయడానికి వరకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారట. సో వితౌట్ ఎనీ రీజన్ అయితే అక్కడి దాకా వెళ్ళరు కదా. అందుకని ఆ రీజన్ ఏంటో ప్లే చేయండి అంటున్నా. ఏదో లేకుండా అక్కడి దాకా వెళ్ళరు కదా అనేది మూర్ఖత్వం. అది అలా ఎందుకు మూర్ఖత్వం ఎందుకు అవుతుంది? అంటే ఏదో లేకుండా వెళ్తారనేది, అంటే పోలీస్ స్టేషన్ వరకు అయితే వెళ్ళరు కదా. నో వీఆర్ జస్ట్ ట్రైయింగ్ టు నో ఏది ఎవరిది మూర్ఖత్వం అవుతుంది అంటారు? ఇప్పుడు నేను కూడా మీరు నన్ను ఏదో వేధించారని మీ మీద కంప్లైంట్ ఇస్తే దానికి ఎవిడెన్స్ ఉంటది కదండి. ఎవరన్నా చెప్పొచ్చు, ఏమైనా చెప్పొచ్చు. ఏదో లేకుండా నేను మీ మీద కంప్లైంట్ ఇచ్చిందని మీరు వేరే వాళ్ళని అడిగినా కూడా తప్పే అది. ఓకే, అంటే ఇప్పుడు మేము మిమ్మల్ని అడగకూడదు అంటారా? అడగొచ్చు, నన్ను ఏమైనా అడగొచ్చు. మీరు నన్ను అడిగే అన్ని హక్కులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఏదో అన్నాను అంటే ఏదో అన్నాను కదా, ఏమన్నాను అనే క్లారిటీ అదే. మేము చెప్పట్లేదు తను ఏదో అన్నారంట కదా అని మేము అనట్లేదు. తను చెప్తున్న మాటలు నేను మీకు చెప్తున్నాను. తను చెప్పిన మాటలు ఏమన్నాను? అగ్రెసివ్ డౌన్ ఏదో ఏమన్నా లేదు. నేను ఇక్కడ వేరే వర్క్ చేయిస్తున్నా. ఓకే. ఏదో ఏంటి అనేది కనుక్కోండి. అదే మీకేమైనా తెలిసేమో అని అడుగుదామని. అంటే మీ గురించి కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మీకేమైనా తెలిసేమో అని. మీరు అన్నట్టు ఇందాక కదా బిగ్ బాస్ అన్నారు కదా, నాకు అది గుర్తుంది. ఓకే, మీరు అన్నారా బిగ్ బాస్ గురించి? 1 సెకండ్. ఒక వీడియోలో ఒక గెస్ట్ కూర్చున్నప్పుడు ఈ మధ్య ఇప్పుడు అదేంటిది ఆన్లైన్ లో ఫేమస్ అయిన దివ్యల మాధురి గారు బిగ్ బాస్ కి వెళ్ళారు, అలాగే టిపికల్స్ బిగ్ బాస్ కి వెళ్ళారు. సో అప్పుడెప్పుడో అయిపోయింది అన్న అఘోరి ఇష్యూలో మళ్ళీ శ్రీవర్తి తెర మీదకి వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తుంది. తనేమన్నా బిగ్ బాస్ కి వెళ్ళే అవకాశం ఉందంటారా అనే క్వశ్చన్ వచ్చింది, అంతేకాని రాంగ్ గా ఆవిడ గురించి మాట్లాడింది లేదు. పొట్టి బట్టలు అన్న వర్డ్ నేను యూజ్ చేయలేదు. నాకు ఒక్క తీసేది నేను యూజ్ చేయలేదు. చేయను కూడా. చేశాను అన్నట్టు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అంగీకరించడం. అంటే అఘోరి విషయంలో ఇప్పుడు ఈ మధ్య మేము కూడా మాట్లాడాం, తనతో ఏం జరుగుతుంది ఏంటి కండిషన్ అనేది మేము కూడా మాట్లాడాం. బట్ మీరు మాట్లాడింది మాత్రం తనకి ఇబ్బంది కలిగింది
అని చెప్పి తను అంటున్నారు. సో మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా అంటే ఎక్కువ ఏదైనా మాట్లాడారా, అంటే తాను ఇబ్బంది పడేంత నిజంగా ఏమైనా మాట్లాడారా లేకపోతే? నేను ఏ వీడియోలో ఇబ్బంది పెట్టేలాగా ఎప్పుడు మాట్లాడాను? లేదు, ఐఎమ్ జస్ట్ ఆస్క్. ఎందుకంటే మేము మాట్లాడాం, బయట అడుగుతున్నారు, బట్ పర్టికులర్గా మీరు మాట్లాడిన విషయాలే తను కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నారంటే మాకు తెలియదు కదా, ఏదైనా జరిగిందా అని అడుగుతున్నాను అంతే. మీరు మాట్లాడినప్పుడు ఏమైనా తను ఏమైనా హర్ట్ అయిందా అని చెప్పి? మాట్లాడింది లేదు, కలిసింది లేదు. వాళ్ళ వీడియోలు బయట వైరల్ అయినప్పుడు ఏంటిది అని మనం కూర్చొని మాట్లాడుకున్న అంశాలు. అవును. ఆ మాట్లాడిన దాంట్లో కూడా వీడియో మీరు ప్లే చేసుకొని కావాలంటే ఎవిడెన్స్ తీసుకొని అందులో అసభ్యకరంగా అభ్యంతకరంగా ఏముంది అనేది కూడా చూసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? మరి నేనేమీ చేయనండి, అసలు పట్టించుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు కదా, మీరు ఫోన్ కట్ చేశాక ఆలోచించడం కూడా మానేస్తా. అంతేనా? అంటే డోంట్ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ ప్రాబ్లం మీకు? అంటే ఇప్పుడు మీరు గ్రో అవుతున్నారు, సినిమా రివ్యూస్ అని పబ్లిక్ ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతున్నారు, యాజ్ ఎ క్రిటిక్ గా మీరు పాపులర్ అవుతున్న టైంలో మీ మీద కేసు అనేది ఇబ్బంది పెట్టే విషయం కాదంటారు? ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి న్యూస్ అవ్వాలి అని ప్రయత్నం ఎవరు చేసినా అది వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటారు, వాళ్ళ కర్మ. నేనేం చేయను. ఓకే, వర్షిని మిమ్మల్ని టార్గెట్ చేసి తను పాపులర్ అవ్వాలనుకుంటున్నారా? దేనికి? ఇప్పుడు మనం న్యూస్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మనం న్యూస్ చెప్పుకుంటే సరిపోతుంది కదా, మనమే న్యూస్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అదే మిమ్మల్ని టార్గెట్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఇంకొంచెం పాపులర్ అవ్వడానికి చేస్తున్నారు అనేది మీ ఉద్దేశమా? అట్లా కూడా నేను అనుకోను. ఆ పిల్లకి ఆల్రెడీ పాపులారిటీ ఉంది, ఆమె పాపులారిటీ ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటాం కదా వాళ్ళ గురించి. Then why do you think she is doing this? I don't want to think on this issue కూడా. అంత ఆలోచించాల్సిన అంశం కూడా కాదని నాకు అనిపించింది. ఓకే వాళ్ళకి అభ్యంతరం అంటే నాతో కదా మాట్లాడాలి. దెన్ మీడియా ఛానల్ కి వెళ్ళి హడావిడి కేసు పెట్టేంత వరకు నేనైతే న్యూస్ అవ్వాలనుకోవట్లేదు. ఓకే, నాకు అవసరం కూడా లేదు. అండ్ దీని అసలే పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు అన్నట్టు మీ దగ్గరికి రావాలి. జనరల్ గా ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది మీరు మాట్లాడడం వల్ల అని చెప్పాలి. బట్ తను కేసు పెట్టే వరకు వెళ్తున్నారంటే కొంచెం ఏదైనా ఎక్స్ట్రీమ్ గా ఏదైనా జరిగి ఉండొచ్చేమో అని చాలా మంది అనుమానం, అంతకుమించి వేరే ఏం లేదు. అన్ని కలిసి లేదు నేను ఆవిడని ఎప్పుడు కలిసింది లేదు, ఆవిడతో మాట్లాడింది లేదు. ఒక్కసారి నా స్టూడియోకి వచ్చింది, అది కూడా అఘోరితో పాటు వచ్చింది. ఆ రోజు కూడా మర్యాదంగానే ఏంటి భోజనం చేశారా అని అడిగితే చేయను అంటే పార్సల్ ఇచ్చి మరీ పంపాం, అంతవరకే. అంత గురించి ఇంకేమీ లేదు. ఓకే సరే, ఇట్స్ నథింగ్ ఫర్ యూ రైట్? ఇంతకు మించి మీరేమో ఆలోచించడం లేదు అంతేగా? అదే అనే ప్రతిదీ పట్టించుకోమండి. ఈ రోజు మనకు ఉండాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకో 4 ఛానళ్ళు తిరగాలి. అవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తా. ఓకే సరే, లెట్స్ సీ. మరి చూద్దాం, తను కేసు పెడతా అంటున్నారు, మీరేమో నేను పట్టించుకొని అంటున్నారు. లెట్స్ సీ ఏం జరగబోతుంది అనేది. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. సో చూస్తున్నాం కదా, విజ్ఞాన్ దాసరి ఏమో నాకు అసలు సంబంధమే లేదు, నేనేం మాట్లాడలేదు, అందరూ మాట్లాడిన విషయాన్ని నేను మాట్లాడాను, అఘోరి విషయం తనకు సంబంధించిన విషయం పబ్లిక్లో ఉన్న విషయం నేను మాట్లాడానని చెప్పేసి విజ్ఞాన్ అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఈ పొట్టి బట్టలు లేదంటే ఇలా తన డ్రెస్సింగ్ గురించి నేను ఎప్పుడూ కామెంట్ చేయలేదు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అలాగే బిగ్ బాస్కి వెళ్తారా బిగ్ బాస్కి వెళ్ళడానికి తను ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పడం గురించి తాను ఎక్కడా కూడా తన మీద కామెంట్ చేయలేదు. కేవలం ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ మాత్రమే అది. అంటే ఇలా పాపులర్ అవుతున్నారు, గతంలో మాధురి వీళ్ళందరూ వెళ్ళారు కదా పాపులారిటీని యూజ్ చేసుకుని, అలేఖ్య, చిట్టి పికిల్స్, రమ్య కానీ వీళ్ళందరూ వెళ్ళారు కదా. సో అలా తిని కూడా వెళ్ళడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా అనేది ఒక క్వశ్చన్ మాత్రమే తప్ప తనంతటి తాను ఏమి స్టేట్మెంట్స్ ఎక్కడ పాస్ చేయలేదు అని చెప్పేసి విజ్ఞాన్ దాసరి అంటున్నారు. అట్ ది సేమ్ టైం అసలు ఈ కేసులు ఈ గొడవలంతా నాకు అనవసరం కూడా, నేను పట్టించుకోను, ఏం పెట్టుకుంటారో పెట్టుకోనివ్వండి, నేనైతే ఈ మినిట్ తర్వాత అసలు నేను కనీసం ఈ విషయం గురించి ఆలోచించడానికి కూడా ఏం లేదు అని చెప్తున్నారు. మరోవైపు వర్షిని ఏమో లేదు నాకు ఇబ్బంది అయిపోతుంది, నేను కేసు పెడతానని చెప్పేసి మాట్లాడుతున్నారు. విజ్ఞాన్ దాసరి ఒక మాట అన్నారు, మరి ఏదైనా ఉంటే డిస్కస్ చేయాలి కదా, నాకు ఇలా ఇబ్బంది అవుతుందని నాకు కన్వే చేయాలి కదా అని చెప్పేసి అంటున్నారు. కన్వే చేసిన తర్వాత కూడా ఇక లాభం లేకపోవడంతో కేసు వరకు వెళ్ళారా, లేకపోతే కన్వే చేయకుండా డైరెక్ట్గా కేసు పెట్టడానికి వర్షిని ట్రై చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయి? ఇస్ దేర్ ఎనీ అదర్ ఇంటెన్షన్ బిహైండ్ ఆల్ దిస్? ఇంకేదైనా ఉందా రీజన్ అనేది కూడా ఒక డిస్కషన్ అయితే అవుతుంది. లెట్స్ సీ ఏం జరగబోతుంది అనేది. కుదిరితే మరొకసారి వర్షినితో ఈ విషయంలో క్లారిటీ తీసుకునే ప్రయత్నం కూడా ఆర్టీవీ చేస్తుంది. తన ఇబ్బంది ఏంటి, తను డిస్కస్ చేశారా, డిస్కస్ చేయకుండానే కేసు పెడుతున్నారా, లేకపోతే డిస్కస్ చేసి యూజ్ లేకపోవడంతో కేసు పెడుతున్నారా? ఈజ్ దర్ ఎనీ అదర్ రీజన్? దీని వెనక ఇంకేదైనా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంటర్నల్గా?
అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ విజ్ఞాన్ దాస్రి అయితే ఈ విషయంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను పట్టించుకోను అని చెప్తున్నారు. నాకు అనవసరం, అసలు చాలా చిన్న విషయాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, అంత పెద్ద విషయాలు నేను ఆలోచించే అంత పెద్ద విషయాలు అయితే కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతోంది అనేది, ఏం కేసు పెట్టబోతున్నారు, ఏం జరగబోతోంది అనేది చూద్దాం. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. వర్షిని ఎందుకు ఈ కామెంట్స్ చేస్తున్నారు, అంటే దేనికోసం, నిజంగా ఇబ్బంది ఉండే కామెంట్స్ చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా, ఏం జరుగుతుంది ఈ విషయంలో? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఒక్కసారి వర్షిని ఏమన్నారో చూద్దాం మరొకసారి. తిరుగుతున్నాం, ఒక వ్యక్తి ఒక యాంకర్ మీద ఏదో కేసు పెట్టాలని తిరుగుతున్నాం, నిజమేనా? అండి బాబు, ఎక్కడికెళ్ళాక నా వెనక పడుతున్నారు, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. వాస్తవం కదా, నువ్వు ఇద్దరికి వెళ్ళావు కదా, అందుకే అడుగుతా కదా. అదే ఎందుకని, ఎవరు యాంకర్ ఏంటి, ఏం అదండి, నా వెనక ఎవరైనా స్పైన్ పెట్టారా మీరు చెప్పండి. అట్లా కదా, బేసిక్ గా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళు వచ్చారు, పలానా వాళ్ళు జరుగుతున్నారు, ఒక ఇష్యూ జరుగుతుంది అనే ఒక సమాచారం మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే నాకున్న సమాచారం కాబట్టి స్ట్రైట్ గా, నువ్వు ఇప్పుడు ఉన్నావు కాబట్టి నేను స్ట్రైట్ గా అడుగుతాను. తిరుగుతున్నాను పోలీస్ స్టేషన్ కి, ఎందుకు అంటే నిజమేనా అది తిరగడం? నిజమే. ఒకరి మీద, ఒక యాంకర్ మీద కేసు పెడదామని చెప్పని తిరుగుతున్నా, హైదరాబాద్ లో ఉంటాడు. ఎందుకు అంటే ఇప్పుడు అయిపోయిన విషయాన్ని మళ్ళీ నీళ్లు జల్లి లేపుతున్నాడు అనమాట. ఏ విషయం? మళ్ళీ అఘోరి వర్షిని ఒకటైపోయారు. ఈ అయిపోయిన దాన్ని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు. అసలు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నేను బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ అన్ని మీడియాస్ కి ఇంటర్వ్యూస్ ఇస్తున్నానంట. నా ఇష్టం అది, ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవడం. ఎంతమందికైనా ఇచ్చుకుంటాను, నేను నచ్చితే ఇస్తాను, నచ్చకపోతే ఇవ్వను. ఇంకోటి ఏంటంటే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి నేను అడగట్లేదు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా వస్తే నేను వెళ్తాను అనమాట. అలా అని చెప్పని తను అలాగా. ఇంకోటి నా డ్రెస్సింగ్ గురించి, బికినీలని అయ్యని పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న, అలాగే తిరక్కమ్మదం, నన్ను అడగడానికి తనకి ఎటువంటి రైట్స్ లేవు. ఏదైనా ఇంటర్వ్యూ ఉంటే చేసుకో, తన గురించి ఏదైనా మాట్లాడుకో, నా గురించి ఏదన్నా నీకు తెలిసినంత మాట్లాడు, తెలియందే క్రియేట్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అందుకే నేను ఇంకా సైబర్ కేసు పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను అనమాట. ఎవరు ఏంటి ఏదైనా చెప్పగలవా పేరు? ఇది వరకు #యు తెలుగులో చేశాడు, దాసరి విజ్ఞాన్. అఘోరి నన్ను కూడా ఇంటర్వ్యూ చేశాడు ఇది వరకు, దాసరి విజ్ఞాన్. ఇప్పుడు ఏదో సొంతగా ఛానల్ పెట్టుకుని. ఎక్కడ ఉంటారు ఆయన? హైదరాబాద్ లో. నేనైతే ఇది మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు తన అక్కే చెల్లు ఈ విషయం ఇలా జరిగింది, నాకు